హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. సో ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎలా చెప్పే ప్రయత్నం చేసినా మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అనుబంధం కట్ చేయలేకపోతున్నారు పాపం. ఇది నేను చెప్తుంది కాదు, స్వయంగా మోడీ గారు జగన్ గారి ఒకసారి వాళ్ళిద్దరు కలిసి ఉండే విధానం కావచ్చు, వాళ్ళ మధ్య జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మోడీని వాళ్ళు చేస్తున్న కీర్తి గురించి పొగిడారు, మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడారు. ఇది జరుగుతుంది. కానీ ఇక్కడ ఏపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఆచితూచి స్పందిస్తూ ఉంటారు. విమర్శలు లాంటివి చేయరు. ఉదాహరణకి ఇప్పుడు రాష్ట్రంలో లడ్డు విషయానికి సంబంధించిన పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. దాని గురించి బీజేపీ పెద్దల నుంచి ఒక్క స్టేట్మెంట్ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది, ఎవరు దాన్ని ప్లాన్ చేస్తున్నారు ఏంటి, ఇదంతా వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు దీని గురించి పెద్దగా ఎక్కడ మాట్లాడతలేదు. దాంతోపాటుగా రీసెంట్గా మోడీ గారు అంటే బీజేపీ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో జరగనంత అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది. దాదాపుగా 7 లక్షల రూపాయల నిర్మాణం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిందని లిఖితపూర్వకంగా సమాధానం చెప్పారు పార్లమెంట్లో గవర్నమెంట్. సో ఆ విధంగా తర్వాత అనేక సందర్భాల్లో మోడీ గారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు సంబంధించిన అంశాలను కీర్తిస్తూ వస్తున్నారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఎందుకంటే కూటమి వచ్చేసింది, 15 ఏళ్ళు ఇక్కడ మేమే అధికారంలో ఉంటాము అని రకరకాలు చెప్పుకునే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ కూడా దాదాపుగా మనకు అందుతున్న సమాచారం మేరకు ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఈ పార్లమెంట్ స్థానాల సంఖ్య పెరగబోతుంది. దాదాపుగా భారీ స్థాయిలో అంటే ఒక 50% పార్లమెంట్ స్థానాలు పెంచబోతున్నారని చెప్తున్నారు. మనకి ఇది దాదాపు 37-38 స్థానాలు పెరగబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారితో అవసరం ఉంటుంది. పైపెచ్చు రాష్ట్రంలో ఇప్పుడు పరిపాలన అంత గొప్పగా ఏం లేదు. వరుసగా డైవర్షన్లు, స్కాములు ఇలాంటివి తప్ప ప్రజలకి ఏ విధమైన పని జరుగుతుందన్న విషయం ఈ పాటికి మోడీ గారికి బీజేపీ ప్రభుత్వానికి అర్థమైనట్టుగా ఉంది. అందుకే ఎక్కడా కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని కానీ వైఎస్ఆర్సీపీని కానీ విమర్శిస్తూ ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. దానికి తగ్గట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కావచ్చు, మొన్న స్పీకర్పై పెట్టిన అవిశ్వాస తీర్మానంలో కావచ్చు, వీటన్నిటికి కూడా ఎన్డీఏకి సపోర్ట్ చేస్తూ వచ్చారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్ టు హానరబుల్ PM శ్రీ నరేంద్ర మోడీజీ ఆన్ కంప్లీటింగ్ 8,931 days యాజ్ ఏ head of government and setting a historic milestone in dedicated public service. This landmark is a testament to one's gift and resolve. Wishing you strength and good health in the service of the nation అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేశారు. సో ఈ ట్వీట్ అర్థం ఏంటంటే మొన్న మోడీ గారు ఆయన 8,391 రోజులు పూర్తి చేసుకున్నారు ఆయన పరిపాలన, అంటే అధికారంలో ఉంటూ వస్తున్నారు. సో ఇది దేశంలోనే అత్యధిక కాలం ఉన్న రికార్డ్ అనమాట. సో దానికి సంబంధించి ఆయన్ని పొగుడుతూ మీరు ఒక ఇన్స్పిరేషన్, మీరు ఒక గొప్ప వ్యక్తి అని చెప్పి మోడీ గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. దాంతోపాటు రాజకీయాల్లో ఎంత కక్షాదింపులు చూస్తున్నా హుందాగా అభినందించే జగన్మోహన్ రెడ్డి సంస్కారానికి సెల్యూట్ అనే విధంగా మొత్తం బీజేపీ వాళ్ళంతా దానికి రీట్వీట్లు చేస్తూ ఉన్నారు. సో కూటమి ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఏమి చెప్పి ప్రయత్నాలు చేసినా, 15 ఏళ్ళు మేము కలిసి ఉన్నామని ప్రయత్నాలు చేసినా, ఏం జరుగుతున్నా సెంట్రల్ గవర్నమెంట్ అంటే మోడీ గారు కావచ్చు, బీజేపీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎప్పుడు హుందాగా వ్యవహరిస్తూ, ఎందుకంటే ఆయన చేసిన పనులు, ఆ డెవలప్మెంట్ అవన్నీ చూశారు కాబట్టి ఆయన గురించి ఎక్కడా కూడా అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతి ఆరోపణలు, రకరకాల ఆరోపణలు, వేటి గురించి కూడా వాళ్ళు మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులు అంటే 2019 నుంచి 24 కాలంలో ఆయన చేసిన అతి గొప్ప సంక్షేమ పథకాల గురించి అప్పుడప్పుడు వీలైన ప్రతి సందర్భంలో దేశంలో ఎక్కడ ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టినా దీన్ని ఉదాహరణగా చూపిస్తూ అనేక సందర్భాలు ఆయన పొగుడుతూ వస్తున్నారు. మోడీ దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో మోడీ గారి ఆయన పరిపాలన కీర్తిస్తూ అనేక సందర్భాల్లో వీళ్ళ స్నేహబంధం కొనసాగుతూ వీళ్ళ స్నేహబంధం కంటిన్యూ అవుతుంది. సో ఎన్ని ప్రయత్నాలు చేసినా బయటికి మోడీకి జగన్కి శత్రుత్వం ఉందని చెప్పే ప్రయత్నం చేసినా వీళ్ళ ట్వీట్స్, వీళ్ళు చేసుకున్న అభివృద్ధి పథకాల గురించి ఇట్లా వార్తలు రావడం ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వానికి పాపం టీడీపీ గవర్నమెంట్కి, జనసేన వాళ్ళకి పాపం నిద్ర పడతలేదట.